ఈజీగా సింపుల్గా టమోటా రసం చేసుకునే విధానం. పెద్ద సైజు టమోటా 3, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కొంచెం తీసుకొని దాన్ని ఒక పాత్రలో తీసుకొని దాన్ని ఉడికించుకుందాము. రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: జీలకర్ర, కొన్ని మెంతులు, తెల్లగడ్డ, మిరియాలు, పొట్టిమిరపకాయ. ఇంతసేపు చూపించాను కదండి ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అంతా ఏమేమి కావాలని. అవన్నీ మిక్సీకి వేసుకోవాలి. తెల్లగడ్డ, జీలకర్ర, మెంతులు, మిరియాలు అనేటివి మిక్సీకి చేసి పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. చూపించాను కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నవి జీలకర్ర, మిరియాలు అవంతా ఒక ఇట్లా పౌడర్ టైప్ చేసుకొని ఉంచుకోవాలి. చూసారు కదండి ఫ్రెండ్స్, మనము ఉడికించుకున్న టమోటోని కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసి దాన్ని మనము తిరగబాటు పెట్టుకోవాలి. నేను మీకు అదన్నా చూపిస్తాను. చూసారు కదండి ఫ్రెండ్స్, ఆ టమోటోని మనమంతా బాగా బాగా మిక్సీ లాగా వేసి దాన్ని వాటర్ అంతా ఇది చూడండి ఎలా ఉందో. చూసారు కదండి ఫ్రెండ్స్, దీంట్లో కొద్దిగా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అందులోకి మనం అప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదండి జీలకర్ర, మిరియాలు అవంతా. సో అవన్నీ వేసుకొని బాగా వాటిని మిక్స్ చేసుకోవాలి. సో ఆ స్మెల్ అంతా బాగా ఏగే వరకు ఉంచాలి. అందులోకి ఈ టమోటో వాటర్ని వేసుకోవాలి. అందులోకి కొద్దిగా మిరప్పొడి, తగినంత పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. సో మనం పౌడర్ అలాంటివి రసం పౌడర్ అలాంటివి అంతా ఏమి ఇంట్లో రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకుంటాం.